ఏ నెంబర్ when divided successfully by 7 and 5 leaves respective remainders of 6 and 4. So divisors have 7 and 5 అండి, the remainders are 6 and 4 అంటున్నాడు. Then find the remainder. So then find the remainder when the smallest such number is divided by 20 అండి. సో ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. సో దీనికి సక్సెసివ్ డివిజన్ మీద సో స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఉందండి. సో సింపుల్గా మనం స్మాలెస్ట్ నెంబర్ ఎలా తీసుకోవాలంటే సక్సెసివ్ డివిజన్ అంటే ఇక్కడ సక్సెసివ్లీ డివైడెడ్ అంటాడండి. ఓకేనా? సో అప్పుడు 4 into 7 అండి. సో దాన్ని దీనికి యాడ్ చేయాలి. సో 4 into 7 ప్లస్ 6 అండి. సో దీనికి 6 యాడ్ చేయాలి. 4 7 జా 28, 28 ప్లస్ 6 అండి 34. అంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అంటే కనిష్ట సంఖ్య ఎంత అంటే 34. మరి క్వశ్చన్ ఏమంటున్నాడు, అటువంటి కనిష్ట సంఖ్యను 20 చే భాగించగా మిగిలే శేషం ఎంత చెప్పమన్నాడు. అంటే కనిష్ట సంఖ్య 34 వచ్చింది కాబట్టి దాన్ని 20తో భాగిస్తే 21 జా 20 అండి, రిమైండర్ విల్ బి 14 వస్తుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే రిమైండర్ 14 వస్తుందండి. రిమైండర్ 14 వచ్చేట విధంగా ఏది ఉంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 37. If the LCM of two numbers is 750 and their product is 1875, then find the HCF of two number. So the product of LCM and HCF is equal to product of two numbers. Okay, product of numbers and product of the two numbers. సో ఇక్కడ LCM వాల్యూ అడుగుతున్నాడా? లేదు. LCM 750 ఇచ్చాడు, HCF వాల్యూ అడుగుతున్నాడు, కానీ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ విల్ బి 18,750 అన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద LCM అండ్ HCF ఆఫ్ దేర్ నెంబర్స్. రైట్, ఇప్పుడు చూడండి HCF ఈజ్ ఈక్వల్ ఏమవుతుందో చూద్దాం. 18,750ని మన ఇక్కడ 750తో మనకి డివిజన్ చేయాలి. అప్పుడు 0కి 0 కట్ అవుతుందండి. సో 1875ని మనం 75తో కట్ చేసినప్పుడు ఇక్కడ సింపుల్గా చూడండి 75 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 15తో చూద్దాం. 15 1 టైం 18లో 37, 15 2 జా అండ్ 15, సో 5 చేయండి. సో 15 అనేది ఇక్కడ 5 టైం. 125/5 అంటే 25 అండి. దెన్ వాట్ ఈస్ ద LCM ఆఫ్ HCF ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే 25 అండి. సో ఆన్సర్ విల్ బి 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. If the HCF of two numbers is 16 and the product of two numbers is 2560, then find the LCM of the two number. So very simple and same order. LCM and HCF is equal product of those two numbers అండి. సో మనకి ఆల్రెడీ HCF వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 16 అండి. LCM అడుగుతున్నాడు. LCM into 16 is equal product will be 2560. Then LCM is equal 2560/16 అండి. సో 16 25లో 1 టైం 96, 16 6 96 అండి. అంటే LCM విల్ బి 160 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 39th క్వశ్చన్ అండి. If there are 6 arithmetic means between 5 and 33, then the common difference will be. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, పదాంతరం అడుగుతున్నాడు. సో CD వాల్యూ. సో CD వాల్యూ కావాలంటే సో అక్కడ ఎన్ని అంటే 2 నెంబర్స్ మధ్య ఎన్ని అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయంట? 6 అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయండి. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, n అర్థమెటిక్ మీన్స్ ఉన్నప్పుడు సో 2 నెంబర్స్ A, B అనుకుంటే దెన్ కామన్ డిఫరెన్స్ విల్ బి B - A/n+1 అండి. అంటే B - A/n+1 అంటే ఇక్కడ సో చూడండి B - A అంటున్నాడు. B అంటే 33 అండ్ A అంటే 5. 33లో 5 అయితే 28 అండి. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో B వాల్యూ అంటే ఎంత? 33, A వాల్యూ 5 అండి. 2 నెంబర్స్ డిఫరెంట్ బై n+1. సో 6 అర్థమెటిక్ మీన్స్ అన్నాడు కనుక n వాల్యూ 6 అండి. 6 + 1 అంటే ఓవరాల్గా 28/7 అండి. సో 28/7 ఎంత అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి సో ఇది ప్రోగ్రెషన్స్ అనే టాపిక్కి సంబంధించిందండి. శ్రేణులు అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క శ్రేణుల్లో మనం సో n అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ A, B అనేవి ఒక 2 నెంబర్స్గా మనం తీసుకుందాం అండి. ఆ 2 నెంబర్స్కి ఎన్ని అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయంటే n అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అప్పుడు మనకి కామన్ డిఫరెన్స్ పదాంతరం ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే B - A/n+1 అండి. సెకండ్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై n+1 తీసుకుంటే ఫార్ములా సింపుల్గా విల్ గెట్ ద కామన్ డిఫరెన్స్ వాల్యూ పదాంతరం వస్తుంది. సో ఈ ప్రశ్నకి 4 అంటే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. 40th క్వశ్చన్ అండి. The remainder when 14^11 - 14 is divided by 11 అంట. రైట్, ఇప్పుడు చూడండి 14^11/14 అండి. సో దాన్ని మనం 11తో డివిజిబుల్ చేసినప్పుడు ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుందో చెప్పమన్నాడు. సో 14^11 - 14ను 11తో 11తో భాగిస్తే వచ్చే శేషం ఎంత చెప్పమన్నాడండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి సింపుల్గా సో ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 14^11 - 14 అంటున్నాడండి.
అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే నెంబర్ 14^11 మైనస్ 14ని మనం 11తో డివిజిబుల్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో మనకు అడుగుతున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు 14లో 11 అనేది 1 టైం పోతుంది, ఇక్కడ రిమైండర్ 3 అండి. నో, ఇక్కడ 14లో 11 1 టైం, సో రిమైండర్ 3 గట్టిగా 3 - 3 0 అండి. ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ విల్ బి 0 ఈజ్ ద కరెక్ట్ రిమైండర్ అండి. సో 14^11 - 14 11తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. సో ఆన్సర్ విల్ బి 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.